రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ అసలు ఆట ఇంకా మొదలు కాలేదని, ఆట మొదలు పెట్టాక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల కింద ఉన్న భూమి కదులుతుందని, రానున్న రోజుల్లో అసలు ఆట మొదలు పెట్టి బీజేపీ సత్తా ఏంటో చాటుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మధురనగర్లో ఎన్నికల సభలోనూ ప్రసంగించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నేను భయపడను. మీరు గతంలో ఇచ్చిన హామీల గురించి జవాబు చెప్పకుండా నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తారా? తెలంగాణ అభివృద్ధి విషయంలో నాకు మీ సర్టిఫికేట్ అవసరం లేదు. గత ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మీరు బారాసా దోచుకున్న 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము కక్కిస్తామన్నారు. అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు కక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి. మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలుసు. నాకు మీ సర్టిఫికెటో, కేసీఆర్ సర్టిఫికెటో అవసరం లేదు. అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఏ ఒక్కరైనా? అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? క్యాబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ విధంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి అవగాహన చేసుకున్నావా? ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు కక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి. మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో